యాక్చువల్‌గా దిలీప్ గారి సినిమా నేను ఫస్ట్ చేసింది తెలుగులో 'పూలరంగడు', పాండిపడ రీమేక్ 'పూలరంగడు'. ఆ తర్వాత ఆయన రెండో సినిమా నేను రీమేక్ చేసేది ఈ సినిమాయేనండి. ఆయనది నాకు హ్యాపీ అండి. ఆయన సినిమా ఏ సినిమా అయినా రీమేక్ చేయడం హ్యాపీ. ఎందుకంటే ఆయన సినిమా నిండా సెంట్రల్ క్యారెక్టర్‌కి ఎంత కామెడీ ఉంటదో, సైడ్ క్యారెక్టర్‌లు కూడా అంత కామెడీ ఉంటుందండి. ప్లస్ ఆళ్ళతో ఆ కామెడీ డిస్కస్ చేసి ఇన్సిడెంట్‌ని మేనేజ్ చేసే అవకాశం ఎక్కువ వస్తూ ఉంటుంది ఆయన సినిమాల్లో. అంటే సినిమా అంతా కూడా ఎక్కడో చోట ఏదో మేనేజ్మెంట్ ఉంటుంది. అంటే మనం వేరే వాళ్ళ ప్లేస్‌లోకి వెళ్ళి ఏదో చేయటం అలాగా. అంటే ఒక లైవ్ థింగ్ జరుగుతూ ఉంటుందండి. సో ఆయన రెండో సినిమా నాకు రావటం చాలా అదృష్టం అండి. ఈ సినిమా రావడం అదృష్టం ఫ్యాక్ట్ అయితే. అలాగే శంకర్ గారు అయితే నాకు ఆయన డైరెక్టర్ గారి కంటే కూడా నాకు ఫ్యామిలీ ఫ్రెండు. ఒకే అపార్ట్మెంట్స్లో ఉన్నాం చాలా సంవత్సరాలు. సో బాగా క్లోజ్ మాట. ఆయన నేను ఆ విప్లవం సైడ్ నుంచి కామెడీ సైడ్కి లాగేసాను అనమాట అండి. ఆ ఫ్రెండ్షిప్తో ఆయనే నాకు ఈ అవకాశం ఇచ్చారు ఫ్యాక్ట్ అయితే. ఈ సినిమాకి నేను బాగుంటానని ఫస్ట్ అనిపించింది, అనుకున్నదే ఆయనకే. సో రెండోసారి నేను మళ్ళీ దిలీప్ సినిమా చేస్తున్నానండి. ఇందులో ఇంతకుముందు నేను శ్రీనివాసరెడ్డి కాంబినేషన్లో చేయలేదండి ఇద్దరం కలిసి. ఈ సినిమాకి అన్నీ నాకు పిల్లర్స్ సపోర్టింగ్ కాన్వర్జేషన్కి చాలా బాగా కుదిరిందండి. అంటే ఫస్ట్ హాఫ్లో నేను యూఎస్లో దిగితే నాకు ఎప్పుడు ఫ్రెండ్గా ఆయన మన పృథ్వీ గారు ఉంటారు, ఆయనతో రన్ అవుతూ ఉంటాను. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ చెప్తే విలేజ్లో ఉండగానేమో శ్రీనివాసరెడ్డి గారు నాకు ఫ్రెండ్, ఆయనతో రన్ అవుతూ ఉంటాను. అలా సినిమా అంతా ట్రావెల్లో నరేష్ గారు మళ్ళీ యాడ్ అవుతారు. అందరు క్యారెక్టర్లో కూడా మీరు అంటే నా సినిమాల్లో మీరు కూడా ఎప్పుడన్నా థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు మీరు ఇంతకుముందు పూలరంగడికి కానీ అందాల రాముడికి కానీ ఎలా మీరు ఫీల్ అయ్యారో దానికి 2-3 టైమ్స్ నవ్వుకుంటారు అన్నమాట అండి ఈ సినిమాలో. అంటే సినిమా కథ అలా ఉంది, మెయిన్ కామెడీ బేస్ చేసుకుని చేసిన సినిమా. నాకు బాగా సూట్ అయిన క్యారెక్టర్ అండి. అలాగే దేవిగిల్లు నేను కూడా పూలరంగడి తర్వాత సెకండ్ టైం ఇదే. అలాగే ఆ పూలరంగడికి రైటర్ శ్రీధర్ సిప్పానా, దీనికి కూడా శ్రీధర్ సిప్పానా అన్నమాట. అలా అన్నీ బాగా కలిసి వచ్చినాయండి సినిమాకి. సో చూడటానికి వెళ్ళే వాళ్ళు కూడా బాగా కలిసి వస్తుందని ఫీల్ అవుతున్నాను నేను. అంటే బాగా నవ్వుకుంటారని. 2 సార్లు చూస్తే డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ ఈయనే కాబట్టి ఈయనకి 2 సార్లు కలిసి వస్తుందండి, బాగా కలిసి వస్తుంది. పుణ్యం పురుషార్థం వాళ్ళకి ధనం పేరు ఈయనకి 2 వస్తాయండి. సో ఫస్ట్ టైం నేను సితార్ గారి కాంబినేషన్లో చేశానండి. చాలా థ్యాంక్స్ అండి సితార్ గారు, చాలా సపోర్ట్ చేశారు. మేమంతా ఫ్యామిలీ లాగండి, సంజన గారు, సితార్ గారు, ఝాన్సీ గారు, కృష్ణ భగవాన్ గారు. మేమంతా ఏంటంటే ఇక్కడ హౌస్ సీన్స్ చేస్తేనేమో మేమంతా ఫ్యామిలీలా అన్నమాట. అక్కడ ఫారెన్ వెళ్తేనేమో ఫ్యామిలీ అంతా ఎక్స్టేషన్కి వెళ్తే ఎలా ఉంటుందండి ఫారెన్, అలా రాజారేంద్ర గారు కూడా మంచి క్యారెక్టర్ అండి ఇందులో. ఆయన నాకు ఫ్రెండ్ అండ్ గైడ్. సో మీకు తెలియని విషయం ఒకటి చెప్పాలండి. నేను సొంతం సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు న్యూజిలాండ్ వెళ్ళాను ఫస్ట్ టైం నా లైఫ్లో, ఫస్ట్ ఫారెన్ ట్రిప్ అండి. అది వెళ్ళి అక్కడి నుంచి రిటర్న్ వస్తుంటే సింగపూర్లో హాల్ట్ ఉంది ఫ్లైట్. అక్కడ దిగినప్పుడు ఫ్యామిలీ వచ్చి 2 years కిడ్తో ఫోటో దిగారు నాతో. ఆ అమ్మాయిని ఎత్తుకునే ఫోటో దిగారు 2 years అప్పుడు. ఈ అమ్మాయి అండి మనీషా. ఈ అమ్మాయి సినిమాలో హీరోయిన్గా చేశానండి. అది నాకు చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఫ్యాక్ట్ అయితే. అండ్ ఈ అమ్మాయి అంటే మీరు సినిమా చూసినప్పుడు ఎక్కడ కూడా ఫస్ట్ టైం చేసిన తనని అనుకోరండి షూర్గా. చాలా ఇంటెలిజెంట్, చాలా షార్పు. మా సినిమాకి ఎన్ఆర్ఐ క్యారెక్టర్ కావాలి. నేను నిజంగానే ఎన్ఆర్ఐ. నేను మాట్లాడే స్లాంగ్ కానీ అన్నీ అక్కడే పుట్టి అక్కడే పెరిగిన తెలుగు అమ్మాయి. మా సినిమాలో క్యారెక్టర్ కూడా అదే. సో రియల్గా మంచి క్యారెక్టర్ అండి. కరెక్ట్గా జెన్యున్గా న్యాయం జరిగింది ఆ క్యారెక్టర్కి. సో నాకు ఈ సినిమాలో మంచి డైలాగ్ ఇచ్చినందుకు మటుకి శ్రీధర్కి మరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి.